నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. నవభారత నిర్మాణానికి నాంది పలికిన సామాజిక దార్శనికుడు, కింది జాతుల విముక్తి కోసం పోరాటం చేసిన మహానుభావుడు, భారతదేశ చరిత్రలో కులాన్ని, దాని మూలాలను వివరించిన తాత్వికుడు, 150 ఏళ్ల క్రితమే స్త్రీ విద్య కోసం ఆలోచించిన మేధావి, మనం ఎప్పుడు చీకట్లో నుంచి వెలుగులోకి పోవాలని కోరుకున్న మహానుభావుడు మహాత్మా జ్యోతిబా ఫులే. భారతదేశంలో కుల నిర్మూలన కోసం రాజీ లేని పోరాటం చేసిన విప్లవకారుడు ఫూలే. బడుగు బలహీన వర్గాలను చైతన్యపరిచిన విప్లవ జ్యోతి. 19వ శతాబ్దంలో మన దేశంలో ఉన్న సామాజిక అసమానతలపై ఉద్యమం చేసిన వీరుడు ఫూలే. జ్యోతిరావు ఫులే జీవితం ఒక దార్శనికం, బడుగు బలహీన వర్గాలకు ఆశాదీపం. అలాంటి మహనీయుడి 199వ జయంతి వేడుకల సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జయంతి వేడుకల కార్యక్రమంలో ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కట్కోరి సందీప్ పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా, కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా. మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా, కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా. సామ్యవాదపు కళలు మనుషులందరూ ఒక్కటేనని సాటినావో మహాత్మా. జ్యోతిబా ఫులే జోహారు జోహారు, మా జాతికే వెలుగు దీపమైనారు. మా బడుగులకు మీరు బాపువైనారు. మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా, కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా.